హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. విషయం ఏంటంటే కనుక ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఉందో దాంట్లో మరో అరెస్ట్ జరిగిందండి. నిజం, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అనుకున్న కాడికి పెరుగుతూ పోతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టులు పర్వం. నిజమండి, ఎందుకన్నానంటే నిన్న ఎవరైతే గోవాకు చెందిన వినోద్ చౌహాన్ ఉన్నారో ఆయన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అరెస్ట్ చేసినటువంటి ఆయన లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి ఈడీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టుకి 4 రోజులు మాకు రిమాండ్కు మాకు కస్టడీకి అప్పగించమని అడిగితే 4 రోజులు కాదు 3 రోజులు మాత్రమే కస్టడీకి అప్పగిస్తామని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. సో దాంతో ఆయన వినోద్ చౌహాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదండి, ఎక్సైజ్ పాలసీ కేసులో ఏజెన్సీ అరెస్ట్ చేసినటువంటి ఇప్పుడు వరకు అరెస్ట్ చేసినటువంటి సభ్యులు ఎంతమంది అంటే 17 మందిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు 18వ వ్యక్తి వినోద్ చౌహాన్. దీంట్లోనే మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు కూడా ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ముద్దాయిల్లో ఒకళ్ళు అనమాట. కాబట్టి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది? ఇప్పటికే 18 మంది వచ్చారు. 19, 20, 30 ఇలా ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటూ పోతారు? ఈ కేసు తేలేదు ఎప్పటికీ. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అనూహ్యంగా కేసు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాననుకున్న కవితకి ఇప్పుడు వరకు కూడా బెయిల్ రాకపోవడం నిజంగా చాలామందికి ఒక ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది వాస్తవంగా మాట్లాడాలంటే. ఎందుకంటే అసలు బెయిల్ వస్తుందా రాదా అన్నట్టుగా ఈ కేసు మలుపులు తిరుగుతుంది. కాబట్టి ఒక కవిత మీదే ఆధారపడి కేసు రన్ అవుతుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇంకా ఎన్నో మలుపులు తిరగబోతుంది ఈ కేసు. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటనేది. చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.